నమస్తే అండి, నేను రజాక్. సినిమా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సినిమా వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా గౌరవిస్తూ ఉంటారు. మరి దాన్ని వాళ్ళు చేతకంతనంగా తీసుకుంటున్నారో లేదంటే చిన్నతనంగా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్పినప్పటికీ కూడా సినిమా వాళ్ళ నుంచి కదలికలు లేవన్నమాట. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా తన దగ్గర తెప్పించుకున్నాడు. దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను నేను. సో సినిమా ఇండస్ట్రీకను రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం ఏంటి, ప్రభుత్వాలకి సంబంధం ఏంటి? చాలా ఉంటుంది. ఎలా అంటే రాజకీయ పార్టీలు పక్కన పెడితే ప్రభుత్వ విషయానికి వస్తే కనుక వీళ్ళకి జీవోలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే టికెట్ల హైక్ పెంచుకోవడంలో కావచ్చు, అదేవిధంగా వీళ్ళు సినిమా షూటింగ్లో ఒక ప్లేస్లో చేస్తున్నారంటే కనుక అక్కడ రాయితీల విషయంలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడికి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కావచ్చు, ఇలా రకరకాల మార్గాల ద్వారా ప్రభుత్వం అనేది నిరంతరం సినిమా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీని తెచ్చుకోవడం ద్వారా ఇక్కడ చాలామందికి, కొన్ని వేల లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనమాట. అంటే సినిమా సెట్ బాయ్స్ దగ్గర నుంచి 24 క్రాఫ్ట్లు ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి సంబంధించినటువంటి టీమ్స్ ఉంటాయి. వాళ్ళతో పాటు పనిచేయడానికి లోకల్గా ఉండేటటువంటి వ్యక్తులకి ఇలా చాలామందికి దీని ద్వారా ఉపాధి కలుగుతూ ఉంటుంది అన్నమాట సినిమా ఇండస్ట్రీ ద్వారా. అందుకే సినిమా ఇండస్ట్రీకి మంచి క్రేజ్ ఉంటుంది. ఇది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, మరొక అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి, రకరకాల స్టూడియోస్ అయితే ఉన్నాయి అనమాట. సో అక్కడ అన్నీ కూడా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటే మీరందరికీ కూడా తెలిసిందే. జబర్దస్త్ షూటింగ్ల దగ్గర నుంచి టీవీ షూటింగ్లు, టీవీ సీరియల్ షూటింగ్ల దగ్గర నుంచి సినిమా షూటింగ్లు చాలా వరకు కూడా తెలంగాణలో జరుగుతుంది. దాని ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, పేరు వస్తుంది అన్నమాట. కానీ ఆంధ్ర విషయం చూసుకుంటే ఎక్కడ కూడా మీకు అది కనిపించదు. షూటింగ్లు అరాకొర, గోదావరి జిల్లాలోని రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతూ ఉంటాయి. కానీ బట్ మనకంటూ స్టూడియోస్లో అంటే వరల్డ్ వైడ్గా ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక అత్యద్భుతం, ఇప్పుడు హాలీవుడ్ ఉంది. హాలీవుడ్ అనే ప్లేస్లో మొత్తం సినిమా షూటింగ్లకు సంబంధించి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అత్యంత భారీ స్థాయిలో ఒక ఫిల్మ్ సిటీ అనమాట. అంటే అక్కడ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఫారెన్ కంట్రీస్ సెట్టింగ్స్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, విమానాశ్రయాలు ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే అంతలా డెవలప్ చేసేసినారు. మన రాష్ట్రానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడియోస్ నిర్మాణానికి కావచ్చు, అది వైజాగ్ ప్రాంతంలో కావచ్చు, లేదంటే రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, చాలా భూభాగాలు ఉన్న ఏరియాల్లో కావచ్చు, అక్కడ ఒక సినిమా షూటింగ్స్ సంబంధించినటువంటి ఒక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ రాష్ట్రానికి వచ్చి కూడా షూటింగ్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫిల్మ్ స్కూల్స్ అనేవి చాలా పెరుగుతాయి అనమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిల్మ్ స్కూల్స్ మహా అయితే వైజాగ్లో అక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి. మరి మనకు అవన్నీ కావాలి కదా. దీని గురించి ఎవరితో మాట్లాడాలి? ఫిల్మ్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళతో మాట్లాడాలి. డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో, సినిమా యాక్టర్స్తో, వీళ్ళతో మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే మన రాష్ట్రానికి సంబంధించి కూడా డెవలప్మెంట్స్ సినిమా విషయంలో, సినిమా రంగం విషయంలో చాలా గొప్పగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సినిమా అభిమానులు వేరు, ఆంధ్ర రాష్ట్ర సినిమా అభిమానులు వేరు. తెలంగాణను కూడా నేను ఇక్కడ కంపేర్ చేయను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర సినీ అభిమానులు సినిమా హీరోల్ని దేవుళ్ళుగా పూజించుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ వాళ్ళ అభిమానులు, ఇప్పుడు బాలయ్య బాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, అదేవిధంగా వెంకటేష్ గారు ఉన్నారు. సో వాళ్ళ డెమీ గాడ్స్గా కొంతమందిని పూజిస్తారన్నమాట. వీళ్ళని అంత అభిమాన గణాన్ని సంపాదించుకున్నటువంటి యాక్టర్. అదేవిధంగా మనలాంటి ఫ్యాన్ బేస్ ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఉండదు అన్నమాట. సో తెలుగునాట అదేవిధంగా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర నుంచే రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర నుంచి రెవెన్యూస్ ఎక్కువ ఉంటాయి. అది షేర్ల విషయంలో కావచ్చు, గ్రాస్ విషయంలో కావచ్చు, కలెక్షన్స్ రూపేణా ఆంధ్ర కొల్లగొడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంత స్టామినా ఉంచుకొని, ఇంత సత్తా ఉంచుకున్నటువంటి ఈ ప్రాంతంలో సినిమాకి సంబంధించి కేవలం థియేటర్లు మాత్రమే ఉంటున్నాయి. అక్కడక్కడ అడపదడప షూటింగ్లు చేస్తున్నారు. ఇది కాదు, ఇక్కడ కూడా ఉపాధి కల్ప అవకాశాలు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనే కోరికలు ఎవరైతే ఉంటారో, అది స్క్రిప్ట్ రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పన చేయాలంటే ప్రభుత్వంతో చర్చలు చేయాలి. స్టూడియోస్ ఎక్కడైనా పెడుతున్నారంటే వాళ్ళకి ఆఫర్స్ చేస్తారు, ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. అక్కడ వాళ్ళు స్టూడియో నిర్మిస్తే కనుక అక్కడ చాలా భయంకరమైన ఉపాధి కల్పన జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వాలు వీళ్ళని పిలవడం అయితే జరిగిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పిలిచినాడో, ఏమో మాట్లాడినాడో, అది చేసినాడు, ఇది చేసినాడు, ఓకే. కానీ ఏంటంటే ఆయన కూడా ఆ రోజు ఆఫర్లు ఇచ్చినాడు, మీరు ఇక్కడ పెట్టండి, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ
చంద్రబాబు నాయుడు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరకు ఉండేటటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకున్నంత స్థాయిలో బయటకు వచ్చి కలిసి వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. అదేవిధంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా అవమానించేలా కూడా చూడరు. కానీ మీరు చూడండి, లాస్ట్ గవర్నమెంట్లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ కాదు, మహేష్ బాబు గారు, తర్వాత మన రాజమౌళి గారు, అదేవిధంగా మరికొంతమంది ఏఎస్ ప్రొడ్యూసర్లు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినారు. ఆయన నడిపించినాడు కదా, చేసినాడు కదా, అవమానపడ్డారని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్నారు కదా. ఇలాంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంత అండగా ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళు ఇప్పటిదాకా వచ్చి కలవలేదంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే ఇష్టం లేదా? ఆంధ్రాలో డెవలప్మెంట్ చేయడం ఇష్టం లేదా? ఇప్పుడు ప్రభుత్వం డెవలప్ చేసేది కాదు కదా ఇది. ఇప్పుడు 4 కంపెనీలు తీసుకురావడం, అమరావతిని డెవలప్ చేయడం అంటే అది సినిమా వాళ్ళు చేసేది కాదు. అమరావతిని డెవలప్ చేయడం సినిమా వాళ్ళు చేసేది కాదు. అదేవిధంగా విజయవాడకి మెట్రో కారిడార్ తీసుకురావడమో, రింగ్ రోడ్లు వేయడమో, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డో, ఇన్నర్ రింగ్ రోడ్డో, లేకపోతే వైజాగ్కి సంబంధించినటువంటి రైల్వే జోన్లు ఇవి చేయడం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చేస్తుంది, పారిశ్రామికవేత్తలతో చేస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది సినిమా వాళ్ళే చేయాలా. ఆ రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి చేయించాలి. వాళ్లే ముందుకు రాకపోతే మరి ప్రభుత్వం కోపం వస్తుందా రాదా? పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటివరకు మీరు ఎందుకు కలవలేదంటే దానికి ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే టక్కున థియేటర్లన్నీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఏ కోణంలో చూడాలి? దీని వెనకాల జరుగుతున్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి? ఈ కాంటాక్స్ట్ అంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే పోయిన శనివారం రోజున చంద్రబాబు నాయుడు గారితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా మీట్ అవ్వాలనుకున్న నేపథ్యంలో మీట్ కాలేదు. ఎందుకు కాలేదు? వాళ్ళకి సినిమా షూటింగ్లోనే అంటే ఒక సీఎంని కలవడం కంటే ఆ రోజుకి వాళ్ళకి సినిమా షూటింగ్ ఎక్కువైపోయేది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులకు సంబంధించిన కార్యకర్తలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇదే విధంగా చేసుకుంటా పోతే కనుక సినిమా ఇండస్ట్రీని దూరం పెట్టేస్తుంది ప్రభుత్వాలు. రేపటి రోజున టికెట్లు హైక్ కావాల్సిన, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాయితీలు కావాలన్నా ఆ రోజున గట్టిగా వేసుకుంటూ ఉంటుంది. ఒక ప్రాంతంలో కొన్ని డెవలప్ చేయాలంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో చాలా పనులు ఉంటాయి. అవి చేయడానికి వీళ్ళు ముందుకు రాకపోతే వీళ్ళకి మనం ఎందుకు చేయాలనే ఒక కాంటెక్స్ట్ వస్తే కనుక సినిమా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో దూరం పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అడగొచ్చు, అదేంటి సినిమా ఇండస్ట్రీని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు అంతా కూడా క్లియర్గా చెప్పిన. ఒక సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే బయటకు రావాలి. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వచ్చిన ఉపయోగం ఉండదు. ఒక ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు బయటకు వచ్చి మనకి ఇక్కడికి సంబంధించి వైజాగ్లోనో, రాయలసీమ ప్రాంతంలోనో, మనకి ఏదైనా ప్రాంతంలో ఈ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి స్టూడియోల నిర్మాణమా ఇంకేదైనా వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ప్రభుత్వం మూవ్ అయ్యి అక్కడ చేయిస్తుంది అన్నమాట. వాళ్ళు అవి చేయడానికి కూడా ముందుకు రాని పక్షంలో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి సరైన మొగుడు. ఎందుకంటే వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అర్థమవుతుందా? నేను ఏదేదో కోపంతోనో ఆగ్రహావేశంతోనో చెప్పట్లేదు. మన రాష్ట్రానికి సినిమా డెవలప్మెంట్ చాలా అవసరం. మన రాష్ట్రంలో ప్రజానికి సినిమా నుంచి చాలా ఇంట్రెస్ట్. మీరు చూడండి, ఎంటైర్ టాలీవుడ్లో 90% మంది అందరూ ఆంధ్ర నుంచే ఉంటారు. ప్రొడ్యూసర్లైనా, డైరెక్టర్లైనా, యాక్టర్లైనా, నటీనటులు మొత్తం కూడా. ఎందుకు ఉంటారు వాళ్ళు? అంత సినిమా పిచ్చి అనమాట ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు దగ్గర నుంచి మొదలు పెడితే టాప్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ఆంధ్రాలో వాళ్ళే. కొంతమంది రాయలసీమ నుంచి ఉంటారు, కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు, కొంతమంది కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఉంటారు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు చెప్పే కదా, ఆయన కోస్తాంధ్ర, విజయవాడ. ఇలా చాలామంది ఇప్పుడు సుహాస్ ఉన్నాడు విజయవాడ. ఇప్పుడు గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇప్పుడు చిట్టుబాబు ఉన్నాడు డైరెక్టర్, సుకుమార్ గారు ఉన్నారు గోదావరి జిల్లాల వాళ్ళు, కొరటాల శివ గారు ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఆంధ్రాలో ఉండి వీళ్ళు కలవడానికి రాకపోతే, ఆ డెవలప్మెంట్ కోసం ముందుకు రాకపోతే ఎవరికైనా కాలేదు. అది సంగతి.